కొన్ని రోజుల క్రితం మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని మార్వాడికి సంబంధించిన వ్యక్తిని కొట్టాడు. సో అది కాస్త చినికి గాలివానగా మారి గోబ్యాక్ మార్వాడి అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎక్కే స్థాయికి చేరింది. ఒక దశలో తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మార్వాడీల్ని తరిమి కొట్టాలి అనే స్థాయికి ఆ ఉద్యమం చేరుకుంది. కానీ ప్రభుత్వం తొందరగా స్పందించి ఆ ఉద్యమం అంతకు మించి ముందుకెళ్లకుండా అక్కడితో ఆపేశారు, అయిపోయింది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ శ్మశానాన్ని ఆక్రమిస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు కూడా అదే మార్వాడికి సంబంధించిన వ్యక్తులు. మరి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి, పోలీసులు చూస్తూ ఉన్నారు, అధికారులు చూస్తూ ఉన్నారు, గూండాలను పెట్టి వాళ్ళు మొత్తం శ్మశానాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మార్వాడీలు అయితే ఏమన్నా చేయొచ్చా? వాళ్ళకి వేరే చట్టం ఏమన్నా ఉందా? వాళ్ళకి తెలంగాణలో ఇండియాతో కాకుండా ప్రత్యేక చట్టాలు ఏమైనా రూపొందించారా? లేకపోతే వాళ్ళు వేస్తున్న చిల్లర పైసలకి మీరేమన్నా లొంగిపోతున్నారా? సమాధానం చెప్పాలి కదా అధికారులంతా కూడా. ఇది ఎక్కడంటే హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండల పరిధిలోని బోలక్పూర్ రెవెన్యూ శివార్ బన్సీలాల్పేటలో రెవెన్యూ సర్వే నెంబర్ 77, టౌన్ సర్వే నెంబర్ 8లో మొత్తం 16 ఎకరాల 18 గుంటల విస్తీర్ణం ఉంది. ఇది కురుమ కులస్తులకు చెందిన శ్మశాన వాటిక స్థలం. ఇది ఇక్కడ రెవెన్యూ రికార్డులో కూడా ఇది చాలా స్పష్టం చేస్తుంది అది శ్మశాన వాటిక అని చెప్పి. ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ఒక అగర్వాల్, వికాస్ అగర్వాల్ అనే వ్యక్తి, అలాగే జీడిమెట్లలో ఉండే అను అగర్వాల్ అనే ఇద్దరు కలిసి 2023 సంవత్సరంలో, 23 అంటే బీఆర్ఎస్ హయాంలో ఇట్లాంటి కబ్జాలకి పెట్టింది పేరు హ్యాపీగా బిందాస్గా చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళంతా కలిసి ఈ వికాస్ అగర్వాల్, అను అగర్వాల్